సో దాంతోపాటు మరొకటి మేజర్గా చాలామంది ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి భయపడుతున్న వాళ్ళు సైబర్ క్రైమ్ గురించి డిస్కషన్ చేస్తున్నాం ఓకే, కానీ సైబర్ క్రైమ్ కెరీర్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. సో సైబర్ సెక్యూరిటీ అనే సబ్జెక్టు ప్రస్తుతం తీసుకుంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ టెక్నాలజీస్ చూసుకుంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తూ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ నడుస్తూ ఉంది, దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ నడుస్తూ ఉంది, దీని తర్వాత టెక్నికల్ డొమైన్లోకి తీసుకుంటే డెవలప్మెంట్ అని, దాని తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ అని, కంటెంట్ డెవలప్మెంట్ అని, ఇవన్నిటిని కూడా కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టక్కర్ ఇచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ అన్ని డొమైన్స్ మనం తీసుకుంటే ప్రతి డొమైన్లో టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఏమేమి వాడతారు సార్ అంటే కంప్యూటర్లు, ఇంటర్నెట్, వెబ్సైటు, మొబైల్ అప్లికేషన్లు 100% వాడాల్సిందే. ఆ పర్టిక్యులర్ వాటికి కూడా సైబర్ సెక్యూరిటీ కావాలి. అంటే సైబర్ సెక్యూరిటీ నీడ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్కి ఉంది, ఇంక్లూడింగ్ ఏఐ. ఎవ్రీథింగ్. ఏఐ వాడాలన్నా కంప్యూటర్ త్రూగానే కదా సార్, అది కూడా సెక్యూర్గా ఉండాలి కదా. సో సేమ్ వే. సో సైబర్ సెక్యూరిటీని కెరియర్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని రకాల వీటిని ఫాలో అవ్వాల్సి వస్తుంది. బేసిక్ క్రైటీరియా ఎట్లా అంటే సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఫస్ట్ అసలు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలిసి ఉండాలి. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే సింపుల్, మదర్ బోర్డ్ ఏంటిది, అది సిపియు అంటే ఏంటిది, ఏమేం ప్రాసెస్ అవుతుంది, బయోస్ అంటే ఏంటిది, బూట్ మెన్యూ అంటే ఏంటిది, దాని లోపలికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్ అన్నిటి గురించి తెలిసి ఉండాలి వాళ్ళకి. సమ్ టర్మినాలజీస్ లైక్ హార్డ్ డిస్క్లు, ఎస్ఎస్డీలు, ఇట్లాంటివన్నీ ఇవన్నీ చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ గురించి మనం చెప్తున్నాం. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ మొత్తం అయిపోయిన తర్వాత దే షుడ్ నో అబౌట్ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే ఈరోజు రేపు కంపల్సరీ అందరూ విండోస్ వాడుతున్నారు, మ్యాక్బుక్ వాడుతూ ఉన్నారు యాపిల్ది. దాని తర్వాత కొంతమంది సెక్యూర్గా ఉండాలి మేము అని చెప్పేసి లైనక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారు. మళ్ళీ లైనక్స్లో చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఉబంటు అని, కాలి లినక్స్ అని, ప్యారెట్ ఓఎస్ అని, అట్లా చాలా డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెట్వర్కింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నెట్వర్కింగ్ బేసిక్స్ లైక్ రూటర్స్ అంటే ఏంటి, స్విచెస్ అంటే ఏంటి, హబ్స్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటిది, టీసీపీ, యూడీపీ, పోర్ట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ గురించి వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అయిపోయాక సైబర్ సెక్యూరిటీలో ఎథికల్ హ్యాకింగ్ అనేది స్టెప్ 1 సార్. ఎథికల్ హ్యాకింగ్ అంటే జనాలు రెగ్యులర్గా వింటూ ఉంటారు, హ్యాకింగ్కి ఎథికల్ హ్యాకింగ్కి డిఫరెన్స్ ఏంటి. సో సింపుల్గా ఏంటి తేడా అంటే హ్యాకింగ్ అనేది మనం ఒక అన్నోన్ పర్సన్ లేదా అన్నోన్ మిషన్ దాని యొక్క యాక్టివిటీ గురించి రీసెర్చ్ చేసి దానిలో ఉన్న ఫ్లా, లూప్ హోల్, వల్నరబిలిటీని బేస్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ కంప్యూటర్ని కానీ ఆ వెబ్సైట్ని కానీ వాళ్ళ అనుమతి లేకుండా మన ప్రమేయంలోకి తెచ్చుకోవడం మనం హ్యాకింగ్ అంటున్నాం. అది చూడగలిగినా, ఆపరేట్ చేయగలిగినా, ఎడిట్ చేయగలిగినా, డిలీట్ చేయగలిగినా అది ఇల్లీగల్ క్రైమ్. ఓకేనా, ఇది ఎవరు చేయకూడదు సహజంగా, దాన్ని హ్యాకింగ్ అంటారు, అది ఇల్లీగల్ యాక్టివిటీ. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటిది అంటే ఆర్గనైజేషన్ ఓనర్ ఇలా వేరే వాళ్ళు నా సిస్టమ్ని హ్యాక్ చేసే ముందే నేనే ఒక ప్రైవేట్ హ్యాకర్ని పెట్టుకొని ట్రై చేయమని అడగాలి. ఒకవేళ ఆ హ్యాకర్ సక్సెస్ అయితే నా దాంట్లో ఫ్లా ఉన్నట్టు, లూప్ హోల్ ఉన్నట్టు, వల్నరబిలిటీ ఉన్నట్టు, దాన్ని నేను ప్యాచ్ చేసేసుకుంటా అనే ఒక కాన్సెప్టే ఎథికల్ హ్యాకింగ్. సైబర్ సెక్యూరిటీలో ఫస్ట్ థింగ్ ఇది ఎథికల్ హ్యాకింగ్ అనమాట. ఎథికల్ హ్యాకింగ్ అయిపోయిన తర్వాత హ్యూమన్స్ దే కెన్ చూస్ మల్టిపుల్ ఆప్షన్స్. పెనిట్రేషన్ టెస్టింగ్ అని, ఎస్ఓసి అని, అందులో మళ్ళీ వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ అని, నెట్వర్క్ పెన్ టెస్టింగ్ అని, మొబైల్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ అని, మళ్ళీ మొబైల్ అప్లికేషన్లో ఆండ్రాయిడ్ పెన్ టెస్టింగ్ అని, ఐఓఎస్ పెన్ టెస్టింగ్ అని, దాని తర్వాత హైబ్రిడ్ పెన్ టెస్టింగ్ అని, దాని తర్వాత సర్వర్, క్లౌడ్, అట్లా డిఫరెంట్ పెనిట్రేషన్ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ రూట్ మ్యాప్ ఎవరైనా సరే కన్సల్టెన్సీ కావాలి అనుకుంటే వీ కెన్ హ్యాపీలీ హెల్ప్ దెమ్. రోడ్ మ్యాప్ సైబర్ సెక్యూరిటీలో ఏ రకంగా స్టార్ట్ చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి అనుకుంటే ఎవరు కాల్ ఇండివిజువల్ నేర్చుకునే కోర్సెస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు, బయట కానీ ఏమైనా కోర్సెస్ అట్లా ఏమైనా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసేది కొన్ని రకాల పిఎంకేవీవై లాంటి వాటిల్లో బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ నేర్పిస్తారు సార్. చెప్పాలి అంటే సేమ్ అంతకుముందు ఒకనొక టైంలో అసలు డీసీఏ అంటే ఏంటిది, పీజీడీసీఏ అంటే ఏంటిది, అసలు కంప్యూటర్ అంటే ఏంటిది, ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ కంప్యూటర్. సేమ్ అట్లనే సైబర్ సెక్యూరిటీని కూడా ఇంట్రడ్యూసింగ్ చేసే స్కిల్ టెక్నాలజీస్ కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ ఫ్రీగా నేర్పిస్తారు అది అర్బన్ రిలేటెడ్ ఏరియాస్లో. బట్ అంత డీప్గా ఉండదు, అది చెప్పరు అని కాదు, కాకపోతే కొంతవరకు. సో అక్కడి నుంచి వెళ్ళి నిజంగా క్యాండిడేట్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని ప్రైవేట్గా నేర్చుకుందాం అనుకుంటే లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా యూనివర్సిటీస్ కోర్సును ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే 4 సంవత్సరాల బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఉన్నాయి, బీటెక్లో ఉన్నాయి. చాలా మంది సైబర్ సెక్యూరిటీని కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకుంటున్నారు. మెనీ కాలేజెస్ ఆర్ దేర్.